Hello everybody. Welcome to our channel Manastars. ఈ రోజు ఇంటర్వ్యూలో వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్. మనందరికీ తెలుసు అండ్ ప్రతి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ప్రతి ఒక్కటి కూడా పాలిటిక్స్ గురించి నడుస్తుంది. అండ్ 5 yearsకి వచ్చే ఒక పాలిటిక్స్లోని ఆ ఎలక్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకున్న లీడర్ గురించి చాలా అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇలాంటి రిజల్ట్స్ గురించి చాలామంది అజమ్స్ చేసి కొంచెం చెప్తూ ఉంటారు, కొంతమంది ఎష్యూర్డ్గా చెప్తూ ఉంటారు. బట్ ఈ రోజు మీ అందరి గురించి స్పెషల్గా ఈ రిజల్ట్స్ గురించి అండ్ అలాగే పాలిటిక్స్ గురించి ఆంధ్ర అండ్ ఆల్సో తెలంగాణ వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి ఏ ప్రామినెంట్ ప్రామిసింగ్ పాపులర్ ఆస్ట్రాలజిస్ట్ లతా జంధ్యాల గారు మనతో ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి చాలా విషయాలు పాలిటిక్స్తో పాటు ఆస్ట్రాలజీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐ థింక్ కెమెరాకి మీరు అస్సలు సరికొత్త ఏం కాదు. ప్రతిరోజు ఆడియన్స్ని ఏదో ఒకలాగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటారు. బట్ ఇంటర్వ్యూస్కి వీటికి ఏమైనా తేడా ఉంటుంది మేడం? రోజు ఒక వీడియో చేస్తూ ఆడియన్స్ని చేస్తూ ఉంటారు, బట్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూ అనేది 1-to-1 కదండి. మామూలుగా అయితే మేము కెమెరా ముందర చేసేటప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ మీ అండ్ ద కెమెరా, మేమిద్దరమే ఉంటాం కదా. సో కెమెరాతో నేను ఎలా అంటే అలా ఆడుకోవచ్చు వాస్తవం చెప్పాలంటే. అండ్ కొంచెం కోర్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి ఎక్కువగా ఉంటాము. మీతోటి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మాకు ఆలోచించుకోవడానికి కూడా కొంచెం టైం వస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ 1-to-1 అనేది ఆల్వేస్ ప్రామిసింగ్. సో 1-to-1 ఈజ్ ఆల్వేస్ డిమాండింగ్ కూడా. కాబట్టి ఇది బాగుంటుందని అనుకుంటున్నాను. సూపర్ మ్యామ్. మ్యామ్ ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ అనేది జనాలకి ఎప్పుడు గుర్తొస్తుంది అంటే ఒక మంచి లైమ్ లైట్ దేని మీద పడితే సెలబ్రిటీస్ మీద కానీ వాళ్ళ లైఫ్స్ మీద కానీ పాలిటిక్స్ మీద పడుతున్నప్పుడు కరెక్ట్గా అందరూ ఆస్ట్రాలజీ చూస్తూ ఉంటారు. అండ్ అలాంటి ఆస్ట్రాలజీ ఇప్పుడు చాలా మంది కూడా నమ్ముతూ ఉన్నారు అండ్ చాలా మంది దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి పాలిటిక్స్లోని ఆస్ట్రాలజీకి పాలిటిక్స్కి ఎంత సంబంధం ఉందని మీరు అనుకుంటారు? చాలా సంబంధం ఉందండి. ఇప్పుడు ఆస్ట్రాలజీ అనే దానికంటే కూడా పొలిటికల్ లీడర్సే ఉన్నారనుకోండి, ప్రతి వాళ్ళు ఇప్పుడు మామూలుగా మనం గమనిస్తూ ఉంటే రాజకీయం అనేటప్పటికీ అసలు వీళ్ళకి రాజకీయ పరంగా వీళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ జాతకం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది ఎవరైతే మేము రాజకీయ పరంగా ఉన్నత స్థితికి వెళ్తామా లేదా అని అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ జాతకం చూపించుకుంటారు. మాకు పొలిటికల్గా ముందుకు వెళ్ళాలని ఉంది, లేకపోతే మేము ఏదైనా పార్టీలో చేరమా, లేకపోతే మేము సామాజిక సేవ చేయాలనుకుంటున్నాము, ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికీ కూడా జాతకం అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సో ఏమవుతుంటుందంటే ఎవరైనా సరే మనం పొలిటికల్గా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది తీసుకొని దాన్ని ఇవాల్యుయేట్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. సో వాళ్ళ జాతకంలో మంచి స్ట్రాంగ్ కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు అంటే స్ట్రాంగ్ కాంబినేషన్స్కి మామూలు ఒక పొలిటీషియన్కి వేరే వారికి ఉండే తేడాలు ఏంటి అని. ఇక్కడ ఏంటి అని అంటే మనకి రాజయోగాలు అని ఉంటాయండి. రాజయోగాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఒక అబ్జర్వేషన్ చెప్పమంటారా? ఎవరైతే రాజకీయ పరంగా ఉన్నత స్థితికి వెళ్తారో వారి దగ్గర చాలా డబ్బు ఉంటుంది. ఎవరైతే సామాజిక సేవలు చేస్తూ ఉంటారో వారి దగ్గర ఎప్పుడూ కూడా కొంచెం లోటు అనేది కనపడుతూ ఉంటుంది. అంటే ఏంటంటే వీరికి రాజయోగాలు ఉంటాయి, గుర్తింపు ఉంటుంది, వాళ్ళకి రాజయోగాలు ఉంటాయి, గుర్తింపు ఉంటుంది. కానీ ఏంటంటే మనకు వచ్చే ఆపర్చునిటీస్, కొంతమందికి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, కొంతమందికి మంచి ఆపర్చునిటీస్ రావు. ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకాలు మనకి చెప్తూ ఉంటాయి. కాబట్టి జాతకం బాగుందనుకోండి, మంచి రాజయోగాలు ఉన్నాయనుకోండి, మంచి కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, ముఖ్యంగా గురువు, రవి, చంద్రుడు, కుజుడు, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా రాజయోగ కారక ప్లానెట్స్. అందుకని ప్రతిదీ కూడా వాళ్ళ రాశికి అలాగే వాళ్ళ ఒక లగ్నాలకి మారుతూ ఉంటాయి. అందుకని ఆ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. అందుకని ఈ రాహు కూడా మనకి మంచి కారకత్వమే అనమాట. అంటే పొలిటికల్గా ఎదగడానికి రాహు కూడా మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. సాధారణంగా అనుకుంటాం కదా రాహు అంత మంచివాడు కాదు, కేతు అంత మంచివాడు కాదు. కానీ మాస్ ఫాలోయింగ్ కావాలనుకోండి శని బాగుండాలి. అలాగే నేను ఒక మంచి పొలిటికల్గా ఒక మినిస్ట్రీలో ఉండాలనుకోండి నాకు రవి బాగుండాలి, గురువు బాగుండాలి. కాబట్టి ఇలాంటి గ్రహాలు బాగుండి మంచి కాంబినేషన్స్లో ఉంటే అద్భుతమైన పొలిటికల్ లీడర్స్ అయిపోతాం మనం. గ్రేట్ మ్యామ్. మ్యామ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ నాకు ఎప్పుడు ఏంటంటే ఆస్ట్రాలజీకే చాలా కాంపిటీషన్ ఉంది, ఆస్ట్రాలజీతోని వేరే న్యూమరాలజీ కానీ వీటితో కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇలాంటిప్పుడు జనాలు కొంచెం ఎక్కువగా కన్ఫ్యూజ్ మీరే చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ మీలాంటి వాళ్ళు కొంతమందిని జనాలు కూడా నమ్ముతూ ఉంటారు. అలా ఏ విధంగా నమ్మకం రావాలి ఆడియన్స్ లో కానీ లేకపోతే జనాల్లో కానీ? జనాలలో నమ్మకం అనేది ఎలా ఉంటుందంటేనండి, మేము చెప్పేది వాళ్ళకి ఎక్కడైనా టచ్ అయింది అనుకోండి, మేము ఏదో ఒక ప్రిడిక్షన్ ఇచ్చాం, వాళ్ళ రాశి గురించో వాళ్ళ నక్షత్రం గురించో వాళ్ళకి కనెక్టివిటీ వచ్చింది అనుకోండి, వాళ్ళు మమ్మల్ని ఫాలో అవటం అనేది మొదలు పెడుతూ ఉంటారు. ఎవరైనా సరేనండి, ఏ ఆస్ట్రాలజర్ అయినా, న్యూమరాలజిస్ట్ అయినా, ఇంకొకరైనా
ఇది కూడా ఒక వృత్తి లాంటిదే. ఇప్పుడు దీన్ని సెపరేట్గా చూడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకొంచెం పాతకాలానికి వెళ్ళామనుకోండి, ఆస్ట్రాలజర్స్ని చక్కగా వాళ్ళకి గౌరవం ఇచ్చి రాజుగారు మంచిగా ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టేవారు, ఒక సీట్ ఇచ్చి కూర్చోబెట్టేవారు. ఆయన యుద్ధాలకు వెళ్ళినప్పుడు ముహూర్తాలు పెట్టించుకునేవారు, ఈరోజు ఎలా ఉందని చెప్పి కనుక్కునేవారు. సంతానం కలిగితే వాళ్ళ జాతకాలు వేయించుకున్నారు. ఎందుకంటే ఆ కాలంలో ఒక మంచి చక్రవర్తి అవ్వాలన్నా, రాజు అవ్వాలన్నా ఇందాక నేను చెప్పినట్టు రాజయోగ కారణాలు ఉండాలి, లేకపోతే కావు. అందుకని ఒక రాజు అవ్వాలంటే రాజయోగాలు ఉండాలి. ఆ రాజయోగాలు ఉంటేనే మనం పరిపాలించగలం. అందుకని పుట్టిన ప్రతి వారికి కూడా వాళ్ళు రాజయోగాలు ఉన్నాయా లేవా, ఉంటే ఎప్పుడు ఉన్నాయి, ఏమిటి, ఎంతవరకు వీరు పరిపాలిస్తారు అని అక్యురేట్గా వాళ్ళు మెజర్మెంట్స్ చేసుకుంటూ వచ్చేవారు, వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేసేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఒక సబ్జెక్టుగా తీసుకొని చదవటం అనేది కూడా వస్తుంది. కాబట్టి దీని గురించి చాలా మందికి తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే పరంపరగా వస్తుంది, పరంపరగా వచ్చేది నేర్చుకోవటం అనుకుంటారు. కొంతమందికండి కొంత సాధన వలన కూడా వస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా ఆస్ట్రాలజీ అనేది సబ్జెక్టు పరంగా నేర్చుకొని సాధన అంటే ఏంటంటే కొంచెం దైవ మార్గంలో కూడా వెళ్తూ ఉంటే అద్భుతమైన ప్రిడిక్షన్స్ ఇస్తామండి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆస్ట్రాలజర్ అనేవాడు భగవంతుడు కాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మన అందరికీ తెలిసింది ఏంటంటే, మనము ఇప్పుడు భారత యుద్ధం తెలుసు కదా, భారత యుద్ధంలో ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అంటాడో కృష్ణుడు ఆయనకి మొత్తం చూపించాడు కదా. అందులో కృష్ణుడి కొడుకు ఒక మరణం గురించి చూపించాడు. ఎందుకు అని అంటే మరణం గనక చూపిస్తే అర్జునుడు ఆ యుద్ధాన్ని చెయ్యడు అని. అలాగే ఆస్ట్రాలజర్స్కి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని విషయాలు తెలిసినా చెప్పకూడదు, మరణం లాంటివి ఉంటాయి. అంటే ప్రిడిక్షన్స్ తీసుకునేటప్పుడు అంటారు, మాకు యాక్సిడెంట్ ప్రోన్ ఉంటే చెప్పేయండి మేము భరిస్తాము అంటారు. లేదండి, చాలా మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు. చెప్పటం జరుగుతుంది, చెప్పిన తర్వాత వాళ్ళు బాధపడేది జరుగుతుంది, ధన నష్టం ఉంటుంది అని అంటాం. ఈ లోపల వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా వస్తాయంటే అన్ని చోట్ల కూడా వీళ్ళు చక్కగా ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీస్ వస్తాయి. ధన నష్టం వస్తుంది అని కాషన్ ఇస్తాము, అయితే ఈ లోపల వచ్చే ఆపర్చునిటీస్ తీసుకుంటారు. ఆ తర్వాత ధన నష్టం కలుగుతుంది, దాని గురించి అయ్యో మేము నష్టపోయాం మీరు మాకు చెప్పలేదు అంటారు. చెప్పడం ముందరే జరుగుతుంది. ఇలాంటివి కొన్ని ఉంటాయి, మరణం అని కానీ యాక్సిడెంట్స్ అని కానీ ఇలాంటివి కొంత చెప్పడానికి ఆలోచన చేస్తూ ఉంటాం. బట్ ఆస్ట్రాలజీ అనేది ఇప్పుడు ఎలా అయితే మనం ఒక పని చేసేటప్పుడు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క విధి విధానం ఉంటుందో అలాగే ప్రతి ఆస్ట్రాలజర్కి కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. కొన్ని చెప్తూ ఉంటారు, కొన్ని చెప్పరు. వాళ్ళు చెప్పిన టైం బాగుందనుకోండి చాలా తొందరగా కనెక్ట్ అవుతాం. వీళ్ళు కొంచెం సాధన చేయాలి, కొంచెం నీతి నిజాయితీగా కూడా ఉండాలి. ఎంత నీతి నిజాయితీగా ఉంటే అంత బాగా ప్రాస్పర్ అవుతాం, అది మాత్రం ష్యూర్. గ్రేట్ మ్యామ్. బట్ డెఫినెట్లీ మ్యామ్, ఒక పర్సన్గా ఒక మనిషిగా రేపు ఏం జరుగుతుంది అనేది ఈరోజు తెలుసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆస్ట్రాలజీ ద్వారా? ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఒక నేచర్ ఉంటుందండి, నిద్ర లేవంగానే చూసుకోవడం మొదలు పెడతారు. అది మనలో ఉన్న ధైర్య సాహసాలను పోగొడుతుంది. నేను ఒక ఆస్ట్రాలజర్నే, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆస్ట్రాలజీని ఒక చిన్న టార్చ్ లైట్ లాగా తీసుకోండి. మీరు ఒక పెద్ద గుహలో ఉన్నారు, ఒక గుహలో తప్పిపోయి ఉన్నారు అని అనుకుందాం. అందులో వెలుతురు లేదు, లైట్ లేదు, గాలి లేదు, ఏమీ లేదు. మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఆ సమయంలో మీకు ఒక దారి కావాలి. దారి కావాలంటే ఏంటి? ఒక వెలుతురు కావాలి. మీ చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఆస్ట్రాలజీ అనుకోండి. ఆ టార్చ్ లైట్ మీకు దారి చూపిస్తుంది. దారి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీ జీవన మార్గంలోకి మీరు వచ్చేయాలి. అంతేగాని నిద్ర లేచినప్పటి నుంచి అదే పని మీద ఉంటే ముందర ఒక మానవుడిగా మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా, మన రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ అంటాం. ఇవన్నీ మనకి భగవద్గీతలో మనకి శ్రీకృష్ణుడు చెప్పినవే. కాబట్టి మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది, మన డ్యూటీస్ మనకున్నాయి. ఒక ఆస్ట్రాలజర్ కూడా అంతే కదా. ఇప్పుడు ఆస్ట్రాలజర్ ఒక డ్యూటీ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు పొద్దున్న లేవగానే వాళ్ళు ఏం చేయాలి? దేవతార్చన చేసుకోవాలి, ఆ రోజు గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ పని ఏంటి? మీరు గుహలో ఉన్నారా, గుహ బయట ఉన్నారా? గుహ బయట ఉన్నప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చింది, ఒకసారి అలా కనుక్కొని తెలుసుకోవటంలో తప్పు లేదు. గుహ లోపల ఉన్నారా? ఖచ్చితంగా తెలుసుకోవాలి, దాని నుంచి బయటికి రావడానికి పరిహారాలు చేసుకోవాలి. అంతేగాని రోజు అదే పని ఉండటం వల్ల ఇందులో లాభం అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మనం ఏదైతే సక్సెస్ కావాలనుకుంటామో అది కూడా మనకి రాకుండా ఉంటుంది. ఫైనల్లీ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, రిజల్ట్స్ గురించి చాలా ఈగర్గా అందరూ వెయిట్ చేస్తున్నారు. బట్ ప్రతి ఒక్కరు కూడా ప్రెడిక్ట్ చేసిన ఇప్పటివరకు నేను చాలా చూసిన వీడియోలు, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చేస్తాయి, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చాయి, నెంబర్స్తో పాటు చెప్పేస్తారు మేడం. బట్ ఆస్ట్రాలజీలో అది నిజంగా పాసిబుల్ అవుతుందా నెంబర్స్తో చెప్పడం? అండి ఆస్ట్రాలజర్ ఏమైనా సాఫాలజిస్టా లేకపోతే వాళ్ళు ఏమన్నా పాలిటిక్స్ మీద రివ్యూ రాసేవాళ్ళ? ఆస్ట్రాలజర్స్కి ఏముంటుందంటేనండి, ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అని అంటే ఇందులో కూడా మనకు కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఒప్పుకొని తీరాల్సిన మైనస్ పాయింట్స్. ఇప్పుడు లోకం చాలా ముందుకు వెళ్ళిపోయింది. పాతకాలంలో ఉద్యోగం వస్తుందా రాదా, అంతేనా? కొడుకు పుడతాడా పుట్టడా అంటే ఎస్ ఆర్ నోలోనే ఉన్నాం.
అంటే ఇంజనీరింగ్ అన్నారు అనుకోండి, మా కాలంలో ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ చదువుతాడా చదవడా. ఇప్పుడు ఇంజనీరింగ్లోనే ఎన్ని లైన్స్ ఉన్నాయి చెప్పండి. మెకానికల్ దగ్గర నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసింది. ఏ ఇంజనీరింగ్ చదువుతాడు అనేది ఆస్ట్రాలజీ చెప్పలేదు. ఇంజనీర్ అవుతాడు అని చెప్పగలదు. అందులో కొన్ని ఉన్నాయి, ఒక కెమికల్ ఇంజనీరింగ్ అనో కొన్నిటి మీద వీళ్ళు కూడా ఆస్ట్రాలజర్స్ రీసెర్చ్ చేశారు. సో చేసి వాళ్ళు పాపం బుక్స్ అవి పబ్లిష్ చేశారు కనుక ఒక తరం అవన్నీ చదువుకొని కొంత ప్రాక్టీస్ చేశారు. మనలో కూడా ఉత్సుకత ఉందనుకోండి, ఆ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వేరియస్ కాంబినేషన్స్లో కొంతమంది ఇవి చేస్తూ ఉంటారు. ఆస్ట్రాలజర్స్ అందరూ ప్రిడిక్షన్స్ ఇవ్వాలన్న రూల్ లేదు. కొంతమంది ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతారు. వారి పుణ్యమా అని చెప్పి మాలాంటి చాలామంది ఆస్ట్రాలజర్స్ ముందుకు వస్తూ ఉంటారు. ఇది వాస్తవం అండి. అలాగే ఆస్ట్రాలజీలో ఉన్న పరిమితులు కొన్ని ఉన్నాయి. అదేమిటి అని అంటే ఎవరైనా గెలుస్తారు, ఎవరైనా ఓడుతారు అని చెప్తాం. లేకపోతే వీళ్ళకి మంచిగా ఆర్థికంగా బాగుంటుంది, లేదా నష్టం ఉంటుంది, లేదా మీడియంగా ఉంటారండి అన్నామంటే ఆలోచించుకోవాలన్నమాట. ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగుండదు. అంతే తప్ప ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుండదు, మధ్యస్థంగా ఉంటుందంటే అక్కడ క్వశ్చన్ మార్కే కదా. అలాగే ఏంటంటే ఆస్ట్రాలజర్స్ నంబర్స్ చెప్పడం అనేది ఉండదండి. నంబర్లు చెప్తున్నారు అని అంటే వాళ్ళు ఏదన్నా వేరే వర్క్ చేసుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ గెలుస్తారా ఓడుతారా అంతవరకే చెప్పగలం. ఇన్ని సీట్లతో గెలుస్తారు అని చెప్తున్నాము అని అంటే అది కొంచెం వేరే హోంవర్క్ ఏదైనా చేసి ఉంటారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలంతే. ఓకే మ్యామ్, మీ నోటి నుంచి ఎవరు గెలుస్తారు అని తెలుసుకునే దానికన్నా ముందు యాజ్ ఎ పీపుల్గా, ఆంధ్ర పీపుల్గా మాకు చాలా బ్యాలెన్స్గా కనబడుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ ఓడిపోతుందో కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే రెండు ఈక్వల్ బ్యాలెన్స్ ఉంది అంటున్నారు. బట్ మీకు ఆస్ట్రాలజీగా మీకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాట్ హ్యాపెన్స్ ఇన్ 2024 ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్? యాక్చువల్లీ అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక రకంగా అక్కడ వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర అనేటప్పటికి మన ఊరు ఎవరికైనా ఉండేదే కదండి. నేను పుట్టిన ప్లేస్ అనో, నేను పెరిగిన ప్లేసు, నేను చదువుకున్న ప్లేసు, నా ఊరు, నా ప్రాంతం, ఈ భావన అయితే అందరిలో ఉంటుంది. అలాగే చాలా వరకు కూడా మనం ఈసారి చూసామని అంటే పోలింగ్ టైంలో కూడా చాలామంది వెళ్ళి ఓటు వేయటం కూడా మనం గమనించాం. సో ఇది ఒకటి మంచి పాజిటివ్గానే మనం తీసుకుంటాం. రెండోది ఏంటి అని అంటే ఎప్పుడైనా సరేనండి, ఇక్కడ అంటే మామూలుగా ఎవరైతే ఓట్లు వేయడానికి వెళ్ళారో 2019కి 24కి మనం గనక చూస్తే 2019 వచ్చేటప్పటికల్లా వైసీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో అది అద్భుతంగా వాళ్ళు టేక్ ఓవర్ చేసేసుకున్నారు. ఇక్కడ రెండు రీజన్స్ అంటే ఒక రకంగా మనం అనాలిసిస్ అనే కాదు, మనమే ఒకసారి ఆలోచించుకుంటే పునరాలోచించుకోవడం అంటారు కదా, ఇది కనుక మనం చేస్తేనండి అప్పుడే మనకి విడిపోయారు. హైదరాబాద్ నుంచి అంటే మనకి తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది కదా, ఎందుకంటే అందులో ఉన్న కష్ట నష్టాలు దానికి తీసుకున్న తర్వాత దానిలో ఉన్న ఇబ్బందులు ఏమిటి అనేది తెలుస్తూ ఉంటుంది. అపోజిషన్ పార్టీ డ్యూటీ ఏంటి, ఎప్పుడూ కూడా ఇదిగో వీళ్ళు ఇది చేయలేదు, అది చేయలేదు, అది చేయలేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ప్రజలు అనేవాళ్ళు ఆలోచన చేయాలి. ఒక నేత ఉన్నప్పుడు ఈ నేత ఏం చేయగలడు, ఈ నేత ఎటువంటి ప్రజాదరణ ఎంత ఉంది, ఈయన ఈ పరిపాలనలో ఈయన ఏమి చేశాడు, ఈయన ఏం సాధించాడు, ఈయన ఎటువంటి గ్రోత్ తీసుకొచ్చాడు అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు గనక ఇప్పుడు కొన్ని మనకి పెట్టారు కదా, కొన్ని ఇవి ఇచ్చారు మనకి, ఏమంటారు, కొన్ని ఉపాధి పథకాలు ఇచ్చారు మనకి. ఈ ఉపాధి పథకాలు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ చాలా చెప్తూ ఉంటుంది, ఏ గవర్నమెంట్ అన్నా రానివ్వండి, ఇప్పుడు టీడీపీ రావాలన్నా, జనసేన రావాలన్నా, లేకపోతే కూటమి రావాలన్నా వాళ్ళు ఏదో ఒక పార్టీ ఏదో ఒక విషయం గురించి చెప్తారు కదా, అలాగే ఇంకొక పార్టీ కూడా చెప్తూ ఉంటుంది. బట్ ఎప్పుడూ కూడా విన్నింగ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనే దాని మీద ఉంటుంది. సో బేసిక్గా ఎలా ఉండాలి అని అంటే నా ఉద్దేశంలో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మనం ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాము, కొత్తగా ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం, వీళ్ళు మనకి ఏమేం చేస్తారు అని ఆలోచించుకోవాలి. ఒక చిన్న కథ ఉంది, మీకు తెలుసో లేదో, మనకి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవులు పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఆబ్వియస్లీ ఆయన ధర్మరాజు పరిపాలన అద్భుతమైన పరిపాలన. ఈ అద్భుతమైన పరిపాలనతో ఆయన చాలా ఆనందపడిపోయాడట. అలాంటి కింగ్ లేడు, నాలాంటి రాజు లేడు, ఎవ్వరికి ఏ కష్టం లేదు. ఎందుకంటే ఎవరైనా నా దగ్గర డబ్బులు లేవంటే రాజుగారి దగ్గరకు వచ్చేసి కోసాగారం నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరు పని చేయాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా హాయిగా ఉన్నారు. అయితే ఈయన ఆ ప్రశాంతత హాయే ఈయన గమనించుకుంటున్నాడు. సరే కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఓ రోజు కృష్ణుడు వచ్చినప్పుడు, కృష్ణ చూసావా నా ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉన్నారో, డబ్బుకి కొరత లేదు, ఇళ్ళకి కొరత లేదు, అలాగే పని చేయాల్సిన అవసరం లేదు, అందరిళ్ళకి డబ్బు మూటలు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇలాగ ఉంది కాబట్టి నేను చాలా హ్యాపీగా పరిపాలిస్తున్నాను
అప్పుడు కృష్ణుడు అన్నట్ట పలానా రాజు ఒక ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి అక్కడ ఇంకొక చిన్న రాజులో ఒక చిన్న రాజు పరిపాలిస్తున్నట్ట. అంటే ఈయన కింద ఉన్న రాజే. సరే ఏమిటి ఆ రాజు ఈయన ఆశ్చర్యపెట్టి, ఇదేంటి నేనేమో ఇంత పెద్దవాడిని, రాజసూయ యాగాలు చేశాను, అవి చేశాను ఇవి చేశాను, ఇంత పెద్ద రాజుని నన్ను కాదని నువ్వేదో చిన్నగా ఒక చిన్న దేశాన్ని పరిపాలించుకుంటున్న రాజు దగ్గరికి తీసుకెళ్తున్నావు అంటే పద నేను నీకు చూపిస్తాను అని. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రైతు పొలం దున్నుకుంటున్నట్టు. చూడు ఆ పొలం దున్నుకుంటున్న రైతును వెళ్ళి అడుగు వాళ్ళ రాజు ఎలాంటి వాడు అంటే ఈయన ఆశ్చర్యపోయి అన్నట్ట, నా దేశంలో నా రాజ్యాల్లో అసలు రైతు పొలమే దున్నాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇంటికి డబ్బులు వచ్చేస్తున్నాయి. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ కష్టపడుతున్న రైతును అడగమంటావా, వెళ్ళి అడుగు నీకు తెలుస్తుంది, నీకు కూడా డిఫరెన్స్ తెలియాలి కదా. సరే వెళ్ళి అడిగినప్పుడు ఆ రైతు అన్నట్ట, వానలు ఇప్పుడు అప్పుడంతా వర్షాధారిత పంటలు కదా, అప్పుడు వర్షం పడితేనే వాన పడితేనే పంట, కానీ మా దేశం సుభిక్షంగా ఉందండి, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం, మా ప్రజలు ఎవ్వరికీ కూడా రోగాలు కానీ ఇటువంటివి కానీ లేవు, మా ఊర్లో దొంగతనాలు లేవు, మేమందరం కష్టపడి పనిచేసి చాలా సుఖంగా ఆనందంగా వచ్చిన దాన్ని తీసుకొని తింటున్నాము. అయితే మా రాజుగారు మాకు సమయానికి ఇప్పుడు విత్తనాలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలంటే అవి ఇస్తాడు, మాకు నాగలి కావాలంటే ఇస్తాడు, అంటే మేము తెచ్చుకోలేము, అవి ప్రొవైడ్ చేస్తాడు, అలా తీసుకుంటాడు, ఇదిగో నేను ప్రొవైడ్ చేసినందుకు ఇది అని చెప్తాడు, దీని వలన మేము చాలా హ్యాపీగా ఉన్నాం, అలాగే మా టర్న్ ఓవర్ కూడా పెరిగింది అని చెప్పాట. అది మనం తెలుసుకోవాల్సిందనమాట. ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఫ్రీగా వస్తాయి ఉపాధి పథకాలు, మనం లేజీగా అయిపోతాం. సో ప్రజలు ఎప్పుడూ కూడా ఆలోచన విధానంలో కొంచెం మార్చుకుంటూ వస్తే వేరే వేరే పార్టీస్కి కూడా మనం మంచి ఛాన్సెస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఒకసారి చూసిన వాళ్ళం అవుతాం కదా, ఎలా ఉంటుంది ఏంటి, వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు, అది బాగుంటుంది. మ్యామ్ బట్ నాకు ఆన్సర్ రాలేదు మ్యామ్, మీరు బాగా చాలా చక్కగా చెప్పారు జనాలు ఎలా ఆలోచించాలి, ఎలా ఓటు వేయాలి, ఎలా ఎన్నుకోవాలని. బట్ 2024లో ఎవరు గెలుస్తారని మాత్రం మీరు 2024లో ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ దీనిలోనే ఉంది. ఏ రాజు అయితే మనల్ని పనివైపు నెడుతూ దేశాన్ని సుభిక్షంగా తీసుకు వెళ్తాడో ఆ రాజుకి మనం ఓటు వేయాలి. ఆల్రెడీ ఓట్లు వేసేసాం కదా, కాబట్టి ఇప్పుడు మీరు నన్ను ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడుగుతారు కదా, అందులో చెప్తాను ఎవరు వస్తారు. సూపర్ మ్యామ్. బట్ డెఫినెట్లీ నాకు డౌట్ ఏంటంటే, యాజ్ ఎ పర్సన్గా నేను గ్రౌండ్ రియాలిటీలో ఉంటాను, నా చుట్టుపక్కల నేను డెవలప్మెంట్ చూసి నా లీడర్ని నేను ఎన్నుకుంటాను, నాకు ఎవరు గెలుస్తారు అనేది చుట్టుపక్కల మాట్లాడుతూ నాకు తెలుస్తుంది. బట్ ఒక ఆస్ట్రాలజర్గా మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బికాస్ ఆఫ్ గ్రహాలు జాతకాలు ఇవే చూసి ఎవరు గెలుస్తారని చెప్తారా, లేకపోతే గ్రౌండ్ రియాలిటీ, లేకపోతే జనాలు ఎలా ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారు, ఏ పార్టీ వైపు ఉన్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి చెప్తారా రిజల్ట్ అనేది? లేదండి, నేనైతే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో చెప్పను, నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను నా వ్యక్తిగతంగా నేను ఎలా ఉంటాను అనేదే చెప్తున్నాను. నాకు మిగతా ఆస్ట్రాలజర్స్తో కూడా సంబంధం లేదు, వాళ్ళు ఎలా చూస్తారో కూడా నేను అడగను, నేను పట్టించుకోను, ఎవరి మెథడ్స్ వాళ్ళు ఉంటాయి, నేను ఇందాకే మీకు చెప్పాను. సో నా పరంగా అయితే నా దగ్గరికి వచ్చిన వ్యక్తి వాళ్ళ జాతకం అయితే ఖచ్చితంగా తీసుకురావాలి. సరే ఇప్పుడు మీరు నన్ను ఇంకో క్వశ్చన్ అడగచ్చు, ఇప్పుడు మనం మాట్లాడే చాలా మందివి నా దగ్గర జాతకాలు అయితే లేవు, అయితే నేనేం చేస్తానంటేనండి, మనకి జాతకాలలోనే ఒకటి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇది మన వ్యక్తిగత జాతకం. రెండోది ఏంటి అంటే ప్రశ్నా జాతకం. ప్రశ్నా జాతకం అంటే ఏంటంటే ఇమ్మీడియట్ క్వశ్చన్కి ఆన్సర్, వీళ్ళు గెలుస్తారా, వీళ్ళు ఓడతారా, వీళ్ళు వస్తారా, ఇలాంటివి అనమాట. కాబట్టి ప్రశ్నా జాతకం. ఇప్పుడు కవిత గారు ఉన్నారు, ఆవిడ బెయిల్ వస్తుందా రాదా, ఇలాంటి వాటికి మనం ఆన్సర్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి పొలిటికల్గా ఉండే వాటికి మనం మామూలుగా చూసుకునేవి ఏంటంటే నామినేషన్ డేట్స్ చూసుకుంటాం. సో నామినేషన్ వేసిన డేట్, వాళ్ళు వేసే టైం చూచాయిగా వేసుకొని దాని ప్రకారం వీళ్ళు గెలుస్తారా వీళ్ళు ఓడతారా అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మనకి నామినేషన్ డేటు టైం అన్నా కావాలి, లేదా వాళ్ళ వ్యక్తిగత జాతకం అన్నా కావాలి. ప్రశ్నా జాతకం కూడా ఇక్కడ అంత బాగా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే చాలా మంది ఉంటారు. వీటన్నిటితో పాటు ఇంకొకటి బాగా పనిచేస్తుంది ఏంటి అని అంటే, ప్రతి పార్టీకి కూడా ఒక ఫౌండేషన్ డే ఉంటుంది కదా, ఆ ఫౌండేషన్ డే అండ్ టైం, దాని ప్రకారంగా వీళ్ళు ఎంత ముందుకు వెళ్తారు, ఎంతవరకు వీళ్ళకి పరిధి ఉంటుంది, వీళ్ళు ఎంత గెలుస్తారు, ఎంత ఓడతారు, రాజు అది ఒక మ్యాప్ కింద వేసుకుంటే, జాతకం వేసుకుంటే ఆ రాజు, ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్ గెలుస్తారా ఓడతారా అనేది చెప్పచ్చు. అంతేగాని లీడర్ కింద ఉన్న వాళ్ళందరినీ మనం వేసుకురాలేం. ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో గెలవచ్చు, కొన్నిట్లో ఓడచ్చు, కానీ ఓవరాల్గా లీడర్ గెలిచాడా లేదా అనేదే ప్రధానం. అది మనకి ఆ ఫౌండేషన్ డే రోజు, ఇప్పుడు టీడీపీది ఉంటుంది, టీడీపీ ఏ రోజు ఫార్మేషన్ అయిందో ఆ పార్టీ ఒక ఫౌండేషన్ డే తీసుకొని దాని ప్రకారం టైం వేసుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, మెయిన్గా ఒక పర్సన్ గురించి, ఒక లీడర్ గురించి ఎవరికైనా మాట్లాడుకుంటే మీరు చెప్పినట్టే నామినేషన్ డేట్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. సో అలాగే సినిమాస్లో కూడా చాలా ఆలోచించి ఒక ముహూర్తం పెట్టి ఈ రోజు మొదలు పెట్టండి, సినిమా దిగ్విజయంగా గెలుస్తుందంట. బట్ తీరా చూస్తే కొన్నిసార్లు రిజల్ట్ ఫ్లాప్ కూడా అవ్వచ్చు. సో అలాగే నామినేషన్ డేట్ మీ దగ్గరకు ఒకరు వచ్చి చాలా చక్కగా ఒక నామినేషన్ డేట్ ఇచ్చి ఆ రోజు వేయమంటారు,
ఇఫ్ రిజల్ట్ ఇస్ గాన్ అంటే వెరైటీగా వస్తే ఆపోజిట్గా వస్తే హౌ డూ యూ హ్యాండిల్ దట్? ఎందుకండి ఇప్పుడు మనకి మొన్న వేసిన నామినేషన్ ఏప్రిల్ అంతా వేశారు కదా, అసలు ఆ టైంలో ట్రాన్సిట్సే బాగాలేదు వాస్తవం చెప్పాలంటే. ఎవరిది వేసినా కూడా పెద్ద కన్ఫ్యూజనే. అంటే ఒక్కొక్కళ్ళ నామినేషన్ డేట్ నేను క్యూరియాసిటీతో వేసుకున్నాం, కొంతమంది ఉన్నాయి. అందరివి కూడా ఎందుకంటే నామినేషన్స్ అందరూ కూడా ఒక రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ గారే ఒక నామినేషన్ డేట్ వేశారు, తర్వాత ఆయనతో పాటు ఉన్న అపోనెంట్ నెక్స్ట్ డేనో ఆ ముందరో వేశారు. పెద్ద ప్లానెట్స్ ఏమీ మారవు, మహా అయితే చంద్రుడు మారుతాడు, అయితే లగ్నాలు కొంచెం మారుతూ ఉంటాయి. కానీ ఏమవుతుంటే ఆ టైంలో ఉన్న ప్లానెటరీ కాంబినేషన్ అంత పాజిటివ్గా లేవన్నమాట. అంటే హోల్ ఆఫ్ ఏప్రిల్. సో మనం ఎలాంటి ముహూర్తాలు తీసుకున్నా కూడా మనం చాలా పెద్ద సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో అందులో కూడా కొంచెం మంచిగా ఉన్న వాళ్ళవి అంటే ఇంకా వీళ్ళు బాగా సక్సెస్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వేసిన టైం ఒకటి, లగ్నం ఒకటి, అప్పుడు నడుస్తున్న దశ ఒకటి, చంద్రుడు మారిన దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతూ వచ్చింది అనమాట. సో అందులో కూడా కొంతమందికి ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేవనైతే లేదు. ఓకే మ్యామ్, మీరు చెప్పిన స్టోరీ చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి సంబంధించింది. సో దానిలోనే మాకు ఆన్సర్ కూడా దొరికింది. సో ఇప్పుడు ఈ పార్టీకి అంటే ఏ మధ్యలోని కొన్ని సీట్లు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే అప్రాక్సిమేట్ నెంబర్ చెప్పలేదని మీరు కూడా అన్నారు కాబట్టి టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? కూటమికి నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటేనండి, ఇది చూసిన వాళ్ళు ఆలోచించుకుంటారని చెప్పాను, అంతేగాని నేను ఏ పార్టీని సపోర్ట్ అయితే చెయ్యను. నాకు పాలిటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఊరికేనే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఎందుకంటే 2019లో నేను చేశాను, అప్పుడు నేను ఎవరికి చెప్పాలనుకోలేదు. సరే మొన్న ఇక్కడ హైదరాబాద్లో జరిగాయి, అప్పుడు చెప్పాలని అనుకున్నా కూడా నేను టైం అయిపోయింది, నేను చెప్పే టైంకి అది టైం అయిపోయింది. సో ఇప్పుడు అనుకున్నాను సరే కొంతమంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, కొంచెం మనకు కూడా బాగుంది. ఇప్పుడు రాజకీయం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలండి, టఫ్ ఫైట్ ఉండాలి. ఒకే మూసపోతలో విన్ అయిపోతారు అని ఒకటే పార్టీ వచ్చేస్తుంటే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో వీళ్ళకి ఆల్మోస్ట్ 100 దాకా, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వీళ్ళ దీనిలో నుంచి చాలా మందివి మనకి బాగా విన్న పేర్లు, మనం బాగా తెలిసిన వాళ్ళవి చూశాను. సో వీళ్ళందరికీ కూడా ఒకళ్ళిద్దరు కొంచెం టఫ్ ఫైట్లో వస్తున్నారు. బట్ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిది నేను మొదలు పెడతాను. ఎప్పుడైతే ఆయన నామినేషన్ వేశారో వారి నామినేషన్ టైం ప్రకారంగా నేను జాతక చక్రం వేసుకున్నప్పుడు ఆ కాంబినేషన్స్లోనండి ఇందాక నేను చెప్పాను కదా, ఏప్రిల్ అంతా కూడా ప్లానెటరీ పొజిషన్స్ ఏవి సరిగ్గా లేవు. బట్ స్టిల్ ఆయనకున్న కాంబినేషన్స్కి ఆయన చాలా చాలా టఫ్ ఫైట్ ఎదుర్కోవాలి. ఎందుకంటే అంత ఈజీగా లేదనమాట. ఆ కాంబినేషన్స్లో వారు గనక టైఅప్ ఇంకెవరితో అన్న అవ్వకపోయి ఉంటే వారు గెలిచే అవకాశాలు వారికి చాలా తక్కువ ఉండేవి. అయితే ఆ కాంబినేషన్స్ అదే నేను అంటున్నాను, ఆయనకి అష్టమంలో కుజసేనులు ఉన్నారు ఆయన వేసిన నామినేషన్ టైంకి. ఈ టైంలో వారు గెలిచినా కూడా ఆయన ఎన్నో అంటే ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఆయన హీస్ గోయింగ్ టు ఫేస్ అ రియల్ టఫ్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ విన్నింగ్. సో ఆ నామినేషన్ టైం ప్రకారం అందుకే చెప్తున్నాను, ఆయనకి చాలా చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. చాలా దగ్గర మార్జిన్స్లో వారు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వేసిన నామినేషన్ టైం ప్రకారం ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. రెండోది వారు కొంచెం హెల్త్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ వేసిన టైం ప్రకారం చెప్తున్నాను, ఆయన మీద చాలా రాబోతున్నాయి విమర్శలు అనేవి. సరే సాధారణంగా అందరి నాయకులకి ఉండేవే, బట్ దానికి అన్నిటికంటే కూడా ఆయన ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ చేయడానికి, అలాగే వారితో పాటు నడిచేవారు ఎవరైతే ఉంటారో వారిని కలుపుకొని వెళ్ళడానికి, ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి వారికి ఈ నామినేషన్ టైము అంత సపోర్టివ్గా లేదు. సో మేబీ అందుకే చాలామంది టీడీపీ రావడం కొంచెం కష్టం అని కూడా చెప్పుంటారు. బట్ వైఎస్ఆర్సీపీ గారు ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు వేసిన టైం చూశానో అప్పుడు నేను కొంచెం టాలీ చేసుకోగలిగాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే వారి టైం వీరి టైం కంటే కూడా ఇంకా కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని. అండ్ ఇందాకే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క పార్టీకి ఫౌండేషన్ డేది ఏదైతే ఉంటుందో ఆ చార్ట్ కూడా వేసుకొని దాని ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే శుభమ్మ, మీరు ఇందాక చెప్పారు తెలంగాణ కూడా నేను చెప్దాం అనుకుని అన్నారు. బట్ మనస్ఫూర్తిగా ఇలాంటి రిజల్ట్ మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారు? ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా మన వాళ్ళ పార్టీ కూడా నమ్మలేదు, అసలు మేమే హ్యాట్రిక్ సీఎం అవుతారు తప్పకుండా కేసీఆర్ గారు మీరు చూస్తూ ఉండండి అన్నారు. బట్ ఒక్కసారి రిజల్ట్ చూస్తే బట్ మీరు చెప్పండి, నిజంగా ముందే మీరు వేసుకున్న అనాలిసిస్లో కానీ టీఎస్లోని ఇలాగే రాబోతుందని మీరు ముందే ఫిక్స్ అయ్యారు? ఇప్పుడు నేను చెప్పినా కూడా ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసాయి కదా అంటారు. సో అది మనం డిస్కస్ చేసి కూడా లాభం లేదు. బట్ నేను 3 ప్రిడిక్షన్స్ అనుకున్నానండి. ఒకటి, కేసీఆర్ గారికి ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆయన ఇబ్బంది పడతారు అనుకున్నాను, సర్జరీస్ లాంటివి ఉంటాయి అనుకున్నాను, సర్జరీ అయింది.
తర్వాత కవిత గారికి కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అనుకున్నాను, అది జరిగింది. కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవుతారని చాలామంది చెప్పారు, నేనైతే అస్సలు అనుకోలేదు, ఆయన అవుతారని కూడా అనుకోలేదు. అండ్ మెయిన్గా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ సస్టైన్ అవడానికి కూడా కొంచెం ఛాన్సెస్ అనేవి చాలా కష్టంగానే ఉన్నాయి. సో ఏంటంటే కొంచెం వాళ్ళు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. అలాగే ఇంకా అంటే ఫ్యూచర్లో కూడా వారు చేసినవి చాలా ఉండుంటాయి, మంచిగా అందరూ గెలిపించుకున్నారు. సరే ప్రజలు అదే అంటున్నాను, ప్రజలు ఎలా ఉంటారు అంటే ఇంకొక ఆపర్చునిటీ ఇంకొకరికి ఇద్దాం అనుకుంటున్నారు కనుక మేబీ ఇచ్చుంటారు. బట్ కేసీఆర్ గారి నామినేషన్ 2 చోట్ల వేశారు ఆయన, అందులో ఒక చోట ఓడిపోతారు అనుకున్నాను. బట్ ఏమైపోయిందంటే నేను అనుకున్నాను, బట్ ఐ డెంట్ గెట్ దట్ టైం. అండ్ చెప్తాము అనుకునే టైంలోనే ఫలితాలు వచ్చేసాయి. సో ఇట్స్ ఓకే. గ్రేట్. బట్ డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లోని ఏ పార్టీ అయినా పార్టీ లీడర్ తప్పకుండా గెలుస్తారు మ్యామ్. పార్టీలే కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటాయి, ఎందుకంటే అందులో చాలా మంది ఉంటారు కాబట్టి. సో అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి లేదా తక్కువ సీట్లు రావడానికి దాని మెయిన్ రీజన్ ఏంటి? అది మన పొలిటికల్గా మళ్ళీ నేను కూడా ఇంకో సాఫాలజిస్ట్లా చెప్పాల్సి వస్తుంది. సో నేను అందులోకి వెళ్ళదలుచుకోలేదండి. ఇందాకే నేను చెప్పాను, ఒక కథ చెప్పాను కదా, ఉచితంగా ఇవ్వటం మొదలు పెట్టాము అని అంటే ప్రతి వాళ్ళము కూడా ఏమైపోతామంటే లేజీ అయిపోతాం, మనకి దేని మీద ఆసక్తి ఉండదు. యువత ఎప్పుడూ కూడా వాళ్ళే మనకి ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అన్నమాట. యువతకి మనం ఎన్ని ఆపర్చునిటీస్ ఇస్తూ వస్తామో వాళ్ళు ఎంత బాగా ఎదుగుతూ ఉంటారో అంత బాగా ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఏదైనా సరే సుభిక్షంగా అవుతుంది. సో మేబీ అందులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలేమో. నేను పెద్దగా చెప్తున్నాను కదా, ఇది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నేను చెయ్యాలి అనుకున్న చేసిందే అంతే. ఓకే. బట్ నారా చంద్రబాబు గారి గురించి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, నారా లోకేష్ గారి గురించి ఆయన మంగళగిరిలో ఎలా అయినా గెలవాలి అని చాలా పట్టుబట్టి కూర్చొని యోగాలం పాదయాత్ర చేశారు, సక్సెస్ అయింది. అండ్ నౌ అంటే మీరు కూడా లోకేష్ గారి నామినేషన్ డే చూస్తుంటారు, ఆయన రిజల్ట్ ఎలా ఉంటుంది మేడం మంగళగిరిలో? చూడండి, మీరే గమనించండి, నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఫస్ట్ టైం పొలిటికల్గా ఆయన ఎంట్రీ ఇచ్చారో ఎవరికైనా టైం పడుతుంది కదండి. ఇప్పుడు మనం ఎక్కడో బయట చదువుకొని వచ్చాము, చాలా వరకు ఇంగ్లీష్ పదాలు దొర్లిపోతూ ఉంటాయి, ఇంగ్లీష్ స్కూల్స్లో చదువుతాము, ఇంగ్లీష్ పదాలు దొర్లిపోతూ ఉంటాయి, లేకపోతే అమెరికాలో ఉన్నాము, ఆబ్వియస్లీ యాక్సెంట్ మారుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటి మీద ఎప్పుడూ కూడా మనం ఒక మనిషి వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ని ఎప్పుడు మనము బేరీజ్ వేయకూడదు. అండ్ ఆయన చాలా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూసారు అని అంటే ఆయన చాలా నేర్చుకున్నారు. పొలిటికల్గా వాళ్ళ తండ్రి గారితోటి తిరుగుతూ కష్టాలేంటి సుఖాలేంటి, ఒక లీడర్గా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా వారు నేర్చుకుని వస్తూ వచ్చారు. సో నారా లోకేష్ గారిలో నాకు ఇది చాలా నచ్చిందండి. అంటే ఏంటి అని అంటే మనం ఎలా వచ్చాము అని కాదు, అక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకున్నాం, ఇంప్రూవ్ చేసుకున్నాం. సో ఇది నా పర్సనల్ వ్యూ అనమాట వారి గురించి. బట్ అబ్జర్వేషన్ చేశాను కనుక ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేను వారిని చూస్తూ వచ్చాను కనుక ఏ ప్రాంతాల్లో ఏ కష్టం ఉంది, అక్కడ ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు వీక్ ఉన్నారు, ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు. సో హీ హెస్ డన్ అ లాట్ ఆఫ్ హోంవర్క్. ఆ బేసిస్ మీద నేను చెప్తున్నాను. బట్ ఇక్కడ మనం మంగళగిరి చూసుకున్నాము అని అంటే ఆల్మోస్ట్ 2019లో కూడా వారు ఓడిపోయారు, అంతకంటే ముందర కూడా వారు ఓడిపోయినట్టుగానే నాకు గుర్తు. సో 2 times వారు ఓడిపోయారు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ గారు వేసిన నామినేషన్ టైంకి వారు గెలుస్తారనే చెప్పాను. ఈయనైతే గ్యారంటీ గెలుస్తారు. ఎందుకు గెలుస్తారు అంటే ఆ నామినేషన్ వేసిన టైంకి ఆ లగ్నం ఏదైతే వేసుకుంటున్నామో అది, అండ్ రాజయోగాలు ఇందాకే చెప్పాను కదా, రాజయోగం కంపల్సరీగా ఉండాలి. సో రాజయోగం ఎప్పుడైతే ఆపరేట్ అవుతుందో యూ విల్ బికమ్ అ లీడర్. గ్రేట్ మ్యామ్. బట్ ఆ కూటమిలోనే మరొక పవర్ స్టార్, పవర్ లీడర్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 10 years నుంచి కాన్స్టెంట్గా పార్టీతో మూవ్ అవుతూ జనాలకు ఆయన ఏంటో నిరూపిస్తున్నారు. ఈసారి కూటమితో మరొకసారి కొలాబరేట్ అయ్యారు. నా హౌ అంటే పిఠాపురంలో మరో పక్క పవన్ కళ్యాణ్ గారు అంటే మరో పక్క వంగ గీత, ఇద్దరికి బ్యాలెన్స్డ్ వర్డ్స్ అయితే వస్తున్నాయి. బట్ డెఫినెట్లీ మెజారిటీ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. అది మీరు ఎలా చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉండబోతుంది? ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఏమన్నానంటే ఎవరైనా సరే ఒక లీడర్ అవ్వాలి అని అంటే వాళ్ళకి 2 qualities ఉండాలి. ఒకటి ఏంటి అని అంటే గురువు రవి, ఈ 2 బాగుండాలి. ఇంకొకటి ఏంటి అంటే గురువు దీంతో పాటు శని, మాస్ ఫాలోయింగ్ కావాలనుకోండి, దానికి శని కావాలి. ఓకేనా? ఇప్పుడు మీరే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? మాస్ ఫాలోయింగ్ ఉంది. సో మాస్ ఫాలోయింగ్ ఆయనకున్న కాంబినేషన్స్లో ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే తీసుకుంటానో 2 September 68, ఇందులో కూడా వేరియేషన్స్ ఉన్నాయండి. కొంతమంది 71 చెప్పారు, కొంతమంది 67 చెప్పారు, కొంతమంది 68. బట్ నా దగ్గర వచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ 68 born అని. ఇందులో కూడా మనం చూసుకున్నామంటే ఆయనకి రవి గురువుతో పాటు ఉన్నాడు, అలాగే శని నీచంలోను, కుజుడు కూడా నీచంలోను, కేంద్ర స్థానాల్లో ఉన్నారు. ఏవైనా సరే ఒక గ్రహం గనక కొంచెం నీచంలో ఉంటే, అంటే మాస్ ఫాలోయింగ్ ఇచ్చే గ్రహం సాటర్న్ ఎప్పుడైనా సరే నీచంలో ఉండి అలాగే కొంచెం రిట్రో అయ్యి వేరే కాంబినేషన్స్లో కలుస్తుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటేనండి, ఇనీషియల్గా వాళ్ళు తీసుకునే ఏ స్టెప్ అయినా సరే అది స్లోగానే ఉంటుంది. ఇప్పుడు మీరు మూవీస్ చూడండి, లేకపోతే వారు తీసిన ఫస్ట్ మూవీస్
యూత్ చాలా కోర్స్ నేను కూడా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే ఆయన మూవీస్ వచ్చాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇనీషియల్గా ఆయన చేసిన మూవీస్కి తర్వాత ఆయన చేసిన మూవీస్కి మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అలాగే ఇనీషియల్గా వాళ్ళలో చాలా కన్ఫ్యూజన్ ఉండుంటుంది, ఎలా ఏం చేయాలి అన్న ఆలోచన ఉండుంటుంది. అలాగే ఈయన పార్టీ పెట్టినప్పుడు కూడా వారు కూడా సేమ్, ఇప్పుడు మనం పార్టీ పెట్టేసాం, ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాం, బట్ మనకి రైట్ అట్మాస్ఫియర్ కావాలి, రైట్ పీపుల్ కావాలి, అసలు ఏమిటి అనేది తెలియాలి. ఏమిటి అనేది తెలియాలి అని అంటే అందులో మనం తిరగాలి కదా. కాబట్టి వారు ఏం చేశారు తెలుసా, వారు వెళ్ళి అక్కడ కూర్చొని ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అవేంటి, ఇదేంటి అని అన్నీ కనుక్కున్నారు. సో ఈ జాతకంలోనండి కుజుడు నీచంలో ఉండటము, శని నీచంలో ఉండటం వలన చాలా ఇనీషియల్గా వీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా 2 గ్రహాలు 3 గ్రహాలు ఎప్పుడైతే కాంబినేషన్స్లోకి వచ్చేస్తాయో ఖచ్చితంగా సక్సెస్ అనేది పొలిటికల్గా వీరికి ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో వీరేం పెద్ద వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. బట్ ఇందాక కూడా నేను ఒక మాట అన్నాను, వీళ్ళు వేసిన నామినేషన్ టైములు చాలా చాలా ఇబ్బందికరమైన నామినేషన్ టైమ్స్. వీరికి కూడా ఇనీషియల్గా కొంచెం కష్టం అయితే పడతారు. అలాగే వీరికి కొంచెం ప్రజల్లోకి రావడానికి కూడా, అంటే ఇప్పుడు వచ్చింది కాదు, మనం మినిస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేలము ఎలాగో వెళ్ళి అయిన తర్వాత అప్పుడు కూడా వారికి ఇంకా ప్రజలతోటి కనెక్టివిటీ రావడానికి, ఇంకా వారు అనుకున్న పనులు చేయడానికి, వారు ఏవైతే మనసులో ఈ ప్రజలకి ఈ పనులు చేయాలి అని అనుకుంటున్నారో ఆ పనులు చేయడానికి వారికి మాత్రం సమయం పడుతుంది. వాట్ అబౌట్ ద ఆపోజిట్ క్యాండిడేట్ మ్యామ్, వంగా గీత గారు? ఆవిడైతే ఆల్రెడీ సిట్టింగ్ ఇదిగా ఉన్నారు. బట్ వంగా గీత గారికి ఈసారి అయితే పెద్ద ఛాన్స్ అయితే లేదనే అనిపిస్తోంది. ఓకే. అండ్ మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొంతమంది లీడర్స్ చాలా ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. అందులో మెయిన్గా కొడాలి నాని గారు. సో ఆయన రిజల్ట్ ఎలా ఉంటుంది? చాలా మంది మాస్ లీడర్ అంటూ ఉంటారు ఆయన కూడా వైఎస్ఆర్సీపీలోని. అవును. సో దానివల్ల చాలా చాలా మనకి బాగా వినిపించే పేరు కూడా కొడాలి నాని గారు. గుడివాడ నుంచి వారు పోటీ చేస్తున్నారు కదా. ఈయన టీడీపీ అభ్యర్థి రాము గారు అనుకుంటాను, పేరేంటంటే వెనిగండ్ల రాము, వారితోటి మనం చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటేనండి వీరికి కూడా, బికాజ్ ఈయన కూడా మాస్లో బాగా ఉన్నవారు, అంటే పబ్లిక్కి బాగా వెల్ అవేర్ పర్సన్, కొంతవరకు కనెక్టివిటీ ఉన్న వ్యక్తి. ఎప్పుడైనా సరేనండి, ఏ లీడర్ అయినా సరే ప్రజలతో కనెక్టివ్గా ఉన్నారు అని అంటే వాళ్ళు ఎప్పుడైనా విన్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఆ కాంబినేషన్స్కి అనమాట. వీళ్ళు ఏది కూడా వదలరు. ఎవరైనా ఏదైనా ఒక హెల్ప్ కావాలన్నా, ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వీళ్ళు నిలబడి పోటీ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే దే విల్ ఫేస్ ద అడ్వర్స్ సిచ్యువేషన్స్. కాబట్టి ఇక్కడ వీరికి కనుక మనం చూసుకుంటే టీడీపీ రాము గారితో ఏదైతే వీరు పోటీ చేస్తున్నారో వీళ్ళిద్దరికీ కూడా చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఇందులో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం, ఎందుకంటే ఇక్కడ నామినేషన్స్ మనం ఉట్టి కొడాలి నాన్నగారిది వేసుకున్నాను, ఇంకొక వ్యక్తిది నేను వేసుకోలేదు. బట్ నేను గమనించింది ఏంటంటే కొడాలి నాన్నగారికి వేసుకున్న ఆ టైం కానీ అది మాత్రం చాలా టఫ్ ఫైట్ని ఇవ్వబోతోంది. ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్కే. ఇక్కడ కొంచెం కొడాలి నాన్నగారికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నట్టుగానే కనపడుతుంది. ఓకే. అండ్ మెయిన్గా జగన్ గారి ఫ్యామిలీ నుంచే అవినాష్ గారి పేరు తీస్తే ఆటోమేటిక్గా షర్మిల గారు కూడా కవర్ అయిపోతారు. అండ్ ఇద్దరు ఒకే ప్లేస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా మేడం, ఫ్యామిలీలో టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. అండ్ వాళ్ళిద్దరు రిజల్ట్ ఎలా ఉంది? ఫస్ట్ టైం షర్మిల గారు మళ్ళీ టీఎస్ నుంచి ఏపీకి వచ్చి పార్టీ ప్రెసిడెంట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆమె రిజల్ట్ ఎలా ఉంది? అండ్ అవినాష్ గారి రిజల్ట్ ఎలా ఉండబోతుంది? మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జాతక పరిశీలన కనుక చేస్తే వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నేను ఒక అనాలిసిస్ చేశాను. అందులో వీరికి స్త్రీల వలన సహాయం అనేది లభిస్తూ ఉంటుందండి. బట్ అట్ ద సేమ్ టైం మదర్ కానీ లేకపోతే వారి చుట్టాలు ఎవరైతే ఉంటారో వారితో కానీ కొంత వీరికి అపోజిషన్ కూడా కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సిబ్లింగ్ తోటి రైవలరీ ఉంటూ ఉంటుంది. సో ఏంటంటే ఒక రకంగా సిస్టర్ వలన వారికి హెల్ప్ వచ్చింది, సిస్టర్ వలన రైవలరీ కూడా వచ్చింది. ఆ కాంబినేషన్స్ వారి జాతకంలో చాలా క్లియర్గా కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటేనండి ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూస్తే మనకి ఎవరెవరు నుంచి ఉంటున్నారు, మామూలుగా ఈవిడ మనకి షర్మిల గారి నుంచి ఉంటున్నారు, అలాగే అవినాష్ రెడ్డి గారి నుంచి ఉంటున్నారు, భూపేష్. కానీ ఈయన పెద్దగా యాక్టివ్గా ఏమీ పార్టిసిపేట్ చేయట్లేదండి. టీడీపీ నుంచి ఉంటున్నారు. ఈయనేమి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు. ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ కాంపిటీషన్, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఉన్నట్టుగా ఉండాలి అన్నట్టుగానే కనిపించింది. బట్ ఇందులో కూడా నేను చూసింది ఏంటి అని అంటే వచ్చేది మాత్రం ఈసారి కూడా అవినాష్ రెడ్డి గారే. బికాస్ ఈజ్ వెల్ నోన్, కొంతవరకు తెలుసు. అలాగే షర్మిల గారు చేసిన మిస్టేక్స్ ఏంటి అని అంటే ఆవిడ కంటిన్యూస్గా మారటం, గోయింగ్ అగెయిన్స్ట్ హర్ ఓన్ బ్రదర్. సో అది కూడా కొంచెం ఆవిడకి నెగిటివ్గా ఉండబోతుంది. సో ఎప్పుడూ కూడా మీరు గమనించండి, ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే సొంత ఇంటి మెంబర్స్నే విరోధులుగా చేసుకొని నేను వచ్చి నుంచుంటాను అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. ఇది ఎలా ఉంటుందంటే సామెత చెప్పకూడదు కానీ
పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది లాగా ఉంటుంది అనమాట. ఛాన్స్ ఇస్తే వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, ఛాన్స్ ఇవ్వడానికి వీళ్ళకి అవకాశాలు రావు. సో ఇలా ఉంటుంది. కొంచెం షర్మిల గారికి టైం పడుతుందండి. బట్ షర్మిల గారు పరంగా అంటే వారి జాతకం, వాళ్ళ అన్నగారి జాతకం చూసిన పరంగా ఆవిడ ఇలాగ కొంచెం నడుస్తూ ఉంటారు, కానీ చాలా యాక్టివ్గా పాలిటిక్స్లోకి రావడం కానీ ఒక లీడర్ లాగా అవ్వడం కానీ ఛాన్సెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ గారు చీపురపల్లి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అండ్ ఆయన ఒక బిగ్ లీడర్ లా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లోని. అండ్ మెయిన్ గా వైజాగ్ తరపు నుంచి చూస్తాం. సో ఆయన రిజల్ట్ ఎలా ఉంటుంది ఏమండి? ఆయన బ్యాక్ బోన్ ఒక రకంగా. సో ఆయనకైతే అపోజిషన్ ఏం లేదండి, ఆయన వచ్చేస్తారు అసలు. ఆయన అదే అంటున్నాను, ఇందాక నేను మాట చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు వేసిన నామినేషన్ టైం ఏదైతే ఉందో ఆ ప్లానిటరీ కాంబినేషన్స్లో వారికి చాలా చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది. కొన్ని ప్లేసెస్ ఆయన దూరలేరు, అందులో చీపురుపల్లి కూడా ఒకటి. సో కంపల్సరీ బొత్స గారు అయితే వచ్చేస్తారండి, ఇందులో మనకు అసలు ఎటువంటి డౌట్ లేదు. బికాజ్ ఆయన ఒక రకంగా వారి పార్టీకి కూడా ఆయన చాలా పెద్ద బ్యాక్ బోను. రెండోది వారికి ఇదే గ్రూప్లో అంటే వారి చీపురుపల్లిలో మొత్తం కూడా హీఈస్ వెరీ వెల్ నోన్. అంటే ఆయన ఏ ప్రాబ్లం వచ్చినా అడ్రస్ చేస్తారని, మనం ఎప్పుడైనా వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చని, అలా ఆయన హెల్ప్ఫుల్గా ఉంటారని, ఇలాంటివి కూడా ఆయన మీద మంచి పాజిటివ్ నోటే ఉంది. సో ఒక రకంగా బొత్స సత్యనారాయణ గారు అయితే వచ్చేస్తారు. బ్యాక్ బోన్ గురించి చెప్పారు. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ పార్టీ విజయసాయి రెడ్డి గారు, ఆయన రిజల్ట్ ఎలా ఉంటుంది? ఆయనకి కొంచెం ఛాన్సెస్ తక్కువే ఉన్నాయండి. విజయసాయి రెడ్డి గారికి అయితే ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే మీరు అన్నట్టు ఆయన వెరీ వెల్ నోన్ అండ్ మీరు అన్నట్టు రైట్ హ్యాండే, కానీ వారికి అయితే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే వారు ఆయన ఉన్న ప్లేస్లోనే ఆయన ఎటువంటి డెవలప్మెంట్స్ చేయలేదు, తర్వాత ఆయన ఎటువంటి గ్రోత్ తీసుకురాలేదు, ఎవరితోటి కమ్యూనికేట్ చేయలేదు, ఎక్కడ ఏమీ యాక్టివ్ రోల్ ప్లే చేయలేదని ఆయన మీద కొంచెం విమర్శన కూడా ఉంది. సో బట్ అలా చూసుకోకూడదు, మనమైతే ఓన్లీ ఆస్ట్రాలజీ పరంగా వెళ్దాం. సో ఆస్ట్రాలజీ పరంగా చూసుకున్నామంటే వారికి కూడా వచ్చేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అండ్ రీసెంట్ సెన్సేషన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైనా ఉన్నారంటే పిన్నెల్లి బ్రదర్స్ మ్యామ్. ప్రతి దగ్గర వాళ్ళ పేరే వస్తుంది. అవును. అండ్ వాళ్ళ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? వారికి కూడా కష్టమేనండి ఈసారి, చాలా కష్టమే. నేను అదే అంటున్నాను, కొన్ని చోట్లేమో మన పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడైతే సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నారో ఆ సేఫ్ జోన్స్లో కూడా వారికి ప్రాబ్లం రాబోతోంది. ఇప్పుడు లాస్ట్ టైము మామూలుగా పొలిటికల్గా మనం చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జోన్లో ఏ పార్టీ అయితే వస్తుందో ఆ పార్టీ విల్ బి ద రూలింగ్ పార్టీ అని ఒక టాక్ ఉంటుంది. బట్ ఈసారి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో కూడా చాలా చేంజెస్ వచ్చేసాయి. సో అందుకని కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది, కొన్నిట్లో రావడం లేదు. అదే అంటున్నారు, వాళ్ళు వేసిన నామినేషన్ టైంలకి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది చెప్పడం చాలా టఫ్గా ఉంటుంది. అది చాలా క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది. మేబీ ఇప్పుడు నేనైతే అంటే అలయన్స్ని సపోర్ట్ చేస్తున్నాను, ఆర్ అలయన్స్ వస్తుంది అంటున్నాను. బట్ ఇప్పుడు ఇంకెవరో ఒక ఆస్ట్రాలజర్ చూసారు అనుకోండి, వారికి కాంబినేషన్స్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటే వారు వస్తుంది అని కూడా చెప్పొచ్చు, కానీ ఈయనకి రావడం అయితే కష్టమేనండి. అలాగా గోదావరి విషయం వచ్చింది కాబట్టి టగ్ ఆఫ్ వార్ ఊర్లో జరుగుతుంది, మనందరికీ తెలుసు. వామిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నల్లపురెడ్డి. సో వాళ్ళిద్దరి మధ్యన ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ నండి, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడ చాలా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఆవిడకి స్కూల్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కూడా ఆవిడవి నేను చూశాను. అలాగే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళే. తర్వాత వీళ్ళందరూ టీడీపీలోకి వచ్చారు. ఆవిడను తన హస్బెండ్ కూడా మారటం జరిగింది. ఇక్కడ ఏంటంటేనండి, మళ్ళీ అదే పాయింట్, ఇక్కడ నల్లపురెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఫాదర్ నుంచి వారికి వస్తోంది, మళ్ళీ కంటెస్ట్ చేశారు, గెలిచారు. వారు కూడా వెరీ వెల్ నోన్. వీళ్ళిద్దరికీ కూడా టగ్ ఆఫ్ వార్ ఉండబోతోంది. సో ఎలా ఉండబోతోంది అని అంటే, ప్రశాంత్ గారు చేసిన మంచి కార్యక్రమాల, లేకపోతే 3 సార్లు గెలిచిన మన ప్రసన్న కుమార్ రెడ్డి గారా, ఈ విషయాల్లో మాత్రం మనకి కొంచెం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. టైట్ అంటే చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. మనం చెప్పలేము యాక్చువల్లీ, ఎందుకంటే వేసిన టైము, వేసిన నామినేషన్స్ ప్రకారం. బట్ కొంతవరకు నా ఐడియా ప్రకారం ప్రశాంతి గారు వచ్చేందుకు అవకాశాలే కనపడుతున్నాయి, కానీ చాలా గట్టి పోటీ ఉండబోతుంది వీళ్ళ మధ్య. ఓకే. అండ్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడారు. ఒకప్పుడు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చి ఒక గ్రేట్ లీడర్గా ఎదిగారు ఎవరన్నా ఉమెన్స్లో అనుకుంటే, నగరి నుంచి రోజా గారి మాట తప్పకుండా వస్తుంది. ఆమె ఎలాంటి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారని ఇప్పుడు ఎలా ఉన్నారు? సో నగర్లో రిజల్ట్ ఎలా ఉండబోతుంది? రోజా గారు ఆపోజిట్ క్యాండిడేట్ కానీ, లేకపోతే రోజా గారికి కానీ ఆమె రిజల్ట్ ఎలా ఉండబోతుంది? పాపం రోజా గారి విషయంలోనండి ఒక మాట చెప్పుకోవాలి. రోజా గారు ఏంటంటే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అంటే వ్యక్తిగతంగా ఒక మనిషిని తీసుకుందాం, ఇప్పుడు అందరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆవిడ కూడా కష్టపడ్డారు, చాలా చోట్ల ధన నష్టం జరిగింది, చాలా చోట్ల పాపం నష్టపోయారు. ఏదో
పాపం ప్రజలకు ఏదో సహాయం చేద్దామనో నీడలా ఉందామనో ఆవిడ కూడా ప్రయత్నం చేశారు. బట్ ఆఫ్ కోర్స్ ఆవిడ చాలా చోట్ల ఆవిడ మాట్లాడిన తీరు చాలా మందికి కూడా నచ్చలేదు. సో నగరి గనక మనం చూసామనంటే గాలి భానుప్రకాష్ గారు వచ్చే అవకాశాలే ఉన్నాయండి. రోజా గారికి అయితే వచ్చే అవకాశాలు నాకైతే అస్సలు కనిపించట్లేదు. ఓకే, బట్ నగరంలో సచ్ ఏ మాస్ ఫాలోయింగ్ ఫర్ ద రోజా గారు. లాంగ్వేజ్ కదా, అది కాంబినేషన్స్లో ఉంటారు కనుక. ఇంకోటండి, ఎప్పుడైనా ఫిలిం వాళ్ళు మనం ఎంతమంది లీడర్స్ని చూడలేదు. ఫిలిం వరల్డ్ నుంచి లీడర్స్ అయ్యి ఒక జయలలిత గారు కానీ, ఒక మన ఎన్టీఆర్ గారు కానీ, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తమిళ ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే మనకి రోజా, మన విజయశాంతి. అఫ్కోర్స్ వీళ్ళలో ఏమవుతారు అని అంటే కొంతమంది మనకి కనపడుతూ ఉంటారు, బట్ యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. రోజాకు ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి అవకాశం వచ్చింది, బట్ ఎందుకనో రోజా గారు అది నిలబెట్టుకోలేకపోయారేమో అని నాకు అనిపించింది. ఓకే మ్యామ్, బట్ ఇలాగే వైఎస్ఆర్సీపీలో మనం మాట్లాడడం చాలా మంది మెయిన్ లీడర్స్ అందరూ ఉన్నారు. ఎక్కువగా అంబటి రాంబాబు గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, పేరుని నాని గారు, ఇప్పుడు వాళ్ళ సన్న పేరుని గిట్టు గారు, ఇలా చాలా మంది మెయిన్ వాళ్ళందరూ పరిస్థితి ఏంటి మేడం? ఎందుకంటే ఎప్పుడు మనకి చాలా ఎక్కువ కనబడతారు సోషల్ మీడియాలోని. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే కొత్త ఫేస్లు అన్నీ ఎక్కువ కనబడతాయి వైఎస్ఆర్సీపీ? ఈసారి కొత్త ఫేస్లే ఎక్కువ కనపడే ఛాన్సెస్ ఉన్నాయండి. అంబటి గారికి కూడా కొంచెం ఛాన్సెస్ తక్కువగానే కనపడుతున్నాయి. అఫ్కోర్స్ అందరూ చెప్పడం మనం విన్ అవ్వాలి, అదే అంటున్నాను. వ్యక్తిగతంగా కనుక మనం వాళ్ళ జాతకాలు చూసామంటే ఇంకా బాగా చెప్పొచ్చు. ఒట్టి నామినేషన్ టైమ్స్ తీసుకొని, లేకపోతే వారు మాట్లాడే తీరుని చూసి, వారి పర్సనాలిటీని చూసి, ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాల్లో చెప్పినవి. ఇప్పుడు మీరు కూర్చున్నారంటే మిమ్మల్ని నేను చూసి మీరు ఇలా ఉంటారు. ఒక జ్యోతిష్కులు మీ ముందర కూర్చుంటే వాళ్ళు బేసిక్గా మీ ప్లానటరీ పొజిషన్ ఎలా ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ వేస్తుంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా అయితే సేమ్ థింగ్ అనమాట ఇది. సో ఏమవుతూ ఉంటుందంటే మేబీ ఆ బేసిస్ మీద కూడా కొంతవరకు చెప్తూ ఉంటాం. అంబటి గారికి అయితే కొంచెం కష్టమని అనిపించింది. మిగతా వాళ్ళవైతే నేను నిజంగా చేయలేదు. మిగతా వాళ్ళు ఎవరైతే యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారో వీరు కొంచెం రెగ్యులర్గా మనకి కనపడుతూ ఉంటారు, వినపడుతూ ఉంటారు కనుక వీళ్ళవి చేశాను నేను. షూర్ మ్యామ్, బట్ డెఫినెట్లీ జగన్ గారు గెలిచినా గెలవకపోయినా, ఆయన పార్టీ లీడింగ్లోకి వచ్చినా రాకపోయినా, వాట్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ జగన్ గారు అని చాలా మంది తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మళ్ళీ జైలుకి పంపిస్తారా, లేకపోతే బయటనే ఉంటారా, ఆల్రెడీ లండన్ వెళ్ళిపోయారు, ఏం జరుగుతుంది అసలు, ఇది అన్ని కూడా ఉంటుంటాయి. సో ఆస్ట్రాలజీ పరంగా ఫ్యూచర్ ఏమైనా తెలుస్తుందా మరి జగన్ గారు? ఏమంటే ఒక విషయం చెప్తాను. జగన్ గారికి ఆయన పార్టీ స్థాపించారు, చాలా చాలా పనులు చేశారు, మంచి పనులే చేసి ఉంటారు. అవి మంచిగా ప్లస్ అయి ఉంటాయి, మైనస్ అయి ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టద్దాం. వారి జాతక విశ్లేషణ చేసినప్పుడు మాత్రం నాకు అనిపించింది ఏంటంటే, ఒక రకంగా పార్టీ కొంచెం అంత బాగా స్టాండ్ అయ్యే అవకాశాలు తర్వాత నాకు కనిపించలేదు. అంటే ఏంటంటే వాళ్ళు కూడా మళ్ళీ కంబ్యాక్ రావడానికి వాళ్ళు ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది అని మాత్రం వారి జాతకం ప్రకారంగా కనపడుతుంది. అలాగే వారి వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ ఎప్పుడైతే ఫౌండేషన్ ఎప్పుడైతే జరిగిందో ఒక రకంగా చూడాలి అంటే అది చేసిన తర్వాత కూడా ఇట్ వాజ్ అ కాన్స్టెంట్ స్ట్రగుల్. ఏది కూడా ఈజీగా రాలేదు. అన్నీ కూడా ఒక రకంగా యుద్ధంలాగా ప్రతిదీ వారు పోరాడి తెచ్చుకోవడం అనేది కనపడుతుంది. సో జైలుకి వెళ్తారా అంటే వారికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలాగే కొంతవరకు ఏంటంటే ప్రతిదీ కూడా చేసిన ప్రతి పని కూడా ఆపోజిట్గా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుకని కొంచెం వారు తర్వాత వారు జాగ్రత్తగా ఉంటారు కనుక సరిపోతుంది. బట్ ఏంటంటే కొంచెం వారి పార్టీ నిలబడటం కానీ, పార్టీ కొంచెం నిలబడి స్ట్రాంగ్గా ఇంకొక 5 years తర్వాత కదా, సో మళ్ళీ నిలబడి రావడానికి మాత్రం వారికి కొంచెం టఫ్ టైమ్గా ఉంటుందని చెప్తున్నారు. ఓకే, బట్ డెఫినెట్లీ జాతకం అనేది మెయిన్ గ్రహాల ఎఫెక్టివ్ అన్నీ మాట్లాడుతుంటారు కదా. జగన్ గారి విషయం నాకు ఇప్పుడు ఉన్న డౌట్ ఏంటంటే, ఆయన జీసస్ని చాలా బాగా నమ్ముతూ ఉంటారు. బట్ నామినేషన్స్ ముందు కానీ, బట్ గెలిచిన తర్వాత కానీ కొన్ని పూజలు చేస్తూ ఉంటారు, రాజయోగ పూజలు ఇవన్నీ. వాటి వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది మేడం? ఎందుకంటే రిలీజన్స్ ఏదేమో, బట్ 2 రిలీజన్స్ ఒకసారి ఇలా నమ్ముతూ ఉంటే దానివల్ల ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? ఆస్ట్రాలజీ పరంగా మీకు ఏమైనా తెలుసు? అలా ఏం లేదండి. ఒక మాట చెప్తాను. భగవంతుడిని ఒక సుప్రీం ఫోర్స్గా అనుకుందాం. సుప్రీం ఫోర్స్గా అనుకున్నప్పుడు దీన్ని నేను మీకు ఒక ఎగ్జాంపుల్గానే చెప్పగలను. ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఇండియన్స్లో హిందువులు అని అనుకుందాం. మనకి 3,000,000 దేవతలు ఉన్నారు. 3,000,000 దేవతల్లో ప్రతి వాళ్ళు దేవుడిని పట్టుకుని పూజిస్తూ ఉంటారు. ఆ దేవుడి మీద నమ్మకం, భక్తి, ఆ దేవుడికి సంబంధించిన పూజలు. అంటే ఏం చేస్తున్నాం అంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీకి దానికి మనం ఇంకా ఎనర్జీ ఇస్తున్నాం. బై రిసైటింగ్ స్తోత్రాస్ అనుకుందాం, మంత్రం అనుకుందాం, తంత్రం అనుకుందాం, యజ్ఞం అనుకుందాం, యాగం అనుకుందాం. ఓకేనా? అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాం. తర్వాత ఏం చేసాము అని అంటే ఇందులో మనకి ఏదో ఒక పాజిటివో నెగటివో ఒక రిజల్ట్ అయితే కనపడుతూ ఉంటుంది. తర్వాత మనం ఏం చేసామనంటే సరే ఏదో ఒక మంచి పని కోసం అని చెప్పి మన నలుగురికి సహాయపడాలి అని చెప్పి ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ ఏదో మాస్ జరుగుతుంది, మీరు కూడా రండి,
ఏదో కరోనా టైం అనుకుందాం ఎగ్జాంపుల్, మీరు రండి లేకపోతే ఉప్పెన వచ్చింది, పాపం ఏదో కొట్టుకుపోయారు మనుషులు, అక్కడ ఏదో జనాభా నష్టం జరిగింది, మీరు ఏదైనా సహాయం చేస్తారు, ఇక్కడ మాస్ జరుగుతుంది అంటారు, మనం కూడా వెళ్ళిపోతాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే నలుగురికి సహాయం చేయాలి అనే ఆలోచనలో కుల మతాల గురించి మనం ఆలోచన చెయ్యం. కానీ ఇక్కడ ఒక సూత్రం చెప్పబడింది ఏంటి అని అంటే, నువ్వు ఏ దేవుణ్ణి నువ్వు ఏ కులంలో ఉండి ఏ మతంలో ఉండి, కులం కూడా కాదు, ఏ మతంలో ఉండి ఏ భగవంతుడిని ఆరాధన చేస్తూ ఉంటావో నువ్వు అదే మతంలో నువ్వు అదే దీన్ని ఆరాధన చేయి. ప్రాబ్లం సాల్వ్ కోసమని ఒక దేవుడు, ప్రాబ్లం నుంచి బయటికి వచ్చేసిన తర్వాత గెయిన్ కోసం ఇంకో దేవుడు, అలా చేస్తే అదేదో నా ఘర్కా నా ఘాటుగా అవుతుంది అనమాట. అంటే ఏంటంటే మనం ఏదో పూజలు చేసేసాం, ఇది ఎలా ఉంటుందంటే రాజకీయ పరంగా వాళ్ళ ఆలోచన ఏదన్నా ఉండొచ్చు, బట్ మానసికంగా గనక మనం చూసుకుంటే వారు నమ్మే యేసు ప్రభువు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అంటే మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో మన మతంలో ఆ మతానికి సంబంధించిన దేవుణ్ణి ఆ టైంకి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి వేరియస్ గాడ్స్ ఉన్నారు మనకి, కాబట్టి ఆ దేవుళ్ళని మనం ఆరాధించడం అనేది జరుగుతుంది. ఇట్లా మనం వేరే మతం నుంచి ఇంకొకటి వచ్చి ఇక్కడ ఏదో చేస్తామనంటే అదంతా వర్కౌట్ అవ్వదు అనమాట. గ్రేట్ మ్యామ్. బట్ మన జాతకంలోనే మనం ఏం ఇవ్వాలి అనేది ఉంటుంది మ్యామ్, డెఫినెట్లీ పాలిటిక్స్లో మనకు రావాల్సింది. సో అలాగే తెలంగాణలో మనం చూసుకుంటే కేటీఆర్ గారు సీఎం అవుతారని చాలామంది అనుకున్నారు థర్డ్ టైంలోనే. అలాగే ఆంధ్రాలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎం అవుతారు, ఈ రెండు చాలా బాగా ఎక్కువ వినబడుతుంది. బట్ వాళ్ళ జాతకంలో ఎంతవరకు ఉంది ఈ సీఎం అనే యాగం? నేనైతే కేటీఆర్ గారి జాతకంలో నాకు పెద్దగా కనిపించలేదండి. నేను అది కూడా చెప్తున్నాను. అంటే జాతకం అని అంటే ఏదో మనకి ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు ఇక్కడ మనకి మాధ్యమాలలో దొరికే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ, సో నాకైతే కేటీఆర్ గారి దానిలో అది కనిపించలేదు. ఇంకా ఇందాకే చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారి జాతకాల్లో నాకు కొంతవరకు కాంబినేషన్స్ అయితే కనిపించాయి. ఇనీషియల్గా వారికి కొంచెం టఫ్ పీరియడే నడుస్తుంది, కమింగ్ 5 years కూడా వారు కొంచెం టఫ్ పీరియడ్లోనే ఉంటారు. హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ గుడ్ లీడర్. అయితే ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ సీఎం అవుతారా, ఇంకోటి అవుతారా అది తర్వాత విషయం. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా రాజకీయ పరంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక మనకి వాళ్ళ జాతకాలు వాళ్ళకి ఎన్ని యోగాలు ఉన్నాయనేవి మనకి తెలియవు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరైతే ఉన్నారో మనకి, వారు ఆల్మోస్ట్ మనకి చాలాసార్లు సీఎంగా పనిచేశారు. సో హీ హాస్ గాట్ వెరీ యాక్టివ్ రాజయోగాస్ వర్కింగ్ కదా. కాబట్టి అలాగ అంత మంచి రాజయోగాస్ ఉన్న జాతకులు ఉన్నారనుకోండి, మనం కంపేర్ చేయడానికి ఉండదు. సో ప్రాక్టికల్గా ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నాను. అంటే ఆస్ట్రాలజర్స్ కూర్చొని వీళ్ళు అయిపోతారు అని చెప్పడానికి లేదు. వారి జాతకం ఒకటి కావాలి, వారు వేసిన నామినేషన్ టైం ఒకటి కావాలి. అదేమీ కాకపోతే వారే వ్యక్తిగతంగా వచ్చి కూర్చుంటే మన ప్లాన్స్ అన్నా వేసుకోవాలి. ఇందులో ఈ 3 కూడా వర్కౌట్ లేదు. ఓన్లీ మనకి నామినేషన్ టైం ప్రకారం వెళ్తున్నాం కనుక వీరికైతే ఉన్నత స్థితి ఉంది. అలాగే వారు ఇచ్చిన టైం ఏదైతే మనకి మాధ్యమాలలో దొరుకుతుందో దాని ప్రకారం వారికి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఈ టైంలో అవుతారు అని చెప్పడానికైతే నేను మీకు పూర్తిగా చెప్పలేను, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే బిఫోర్ తెలంగాణ రిజల్ట్స్ గురించి మాట్లాడుకునే కన్నా ఆంధ్రప్రదేశ్లోనే RRR ఈ సినిమా పేరు కన్నా ఆయన పేరు చాలా ఎక్కువగా పాపులర్ అయిపోయింది పాలిటిక్స్ టైంలో. ఆయన రిజల్ట్ ఎలా ఉంటుంది? అంటే వ్యక్తిగతంగా కూడా ఆయన వెరీ వెల్ నోన్ కదండి, పార్టీలోనే కాదు బయట కూడా వారు వెరీ వెల్ నోన్. అండ్ కొంచెం మంచిగా సపోర్ట్ ఉన్న వ్యక్తి కూడా, ఫైనాన్షియల్లీ కూడా వెల్ సెటిల్డ్ పర్సన్ ఆయన. సరే వారితోటి కనుక మనం చూసామనంటే ఆయనైతే టీడీపీ నుంచి ఉన్నారు, అలాగే మనకి నరసింహరాజు గారు ఉన్నారు వైసీపీ నుంచి. తర్వాత ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నుంచొని ఉన్నారు. మీరు కనుక గమనించారనంటే ఇండిపెండెంట్ మనం చాలా మందిని కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేంత అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ వీరి దగ్గర మాత్రం మనకి అది కనపడుతోంది. అయితే ఇక్కడ ఏంటంటేనండి, వీరికే కొంచెం టఫ్ ఫైట్ అయితే ఉండబోతోంది. అంటే మనం కొంతమంది గురించి మాట్లాడుకున్నాం చూడండి, అందులో వీరికి కూడా కొంచెం టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. బట్ వచ్చే ఛాన్సెస్ కూడా వీరికి ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారితోటి టఫ్ ఫైట్ ఎక్కువగా ఉంది. ఇక్కడ నేనేం చేశానంటేనండి, RRR గారిదిను ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి గారిది కూడా డేట్ ఒకటి నోట్ చేసుకున్నాను. సో దాని ప్రకారంగా చూసుకున్నామనంటే ఇద్దరు పోటాపోటీలుగా బాగా దగ్గరగా వచ్చే అవకాశాలే మనకి కనపడుతున్నాయి. కొంతమందివి చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళు వేసిన డేట్స్ పెద్దగా మనకి మార్పులు రావట్లేదు అనమాట. ఒక్కరోజు ముందు వెనక కొన్ని అవర్స్ తేడాలో వాళ్ళు నామినేషన్స్ వేయటం వల్ల మనకి ప్లానెట్స్ ఏవి చాలా మారటం లేదు. ఎవ్రీ 2 hours లగ్నం మారుతుంది. అట్లీస్ట్ లగ్నం మారినా మన ప్రిడిక్షన్స్ చాలా బాగా చెప్పొచ్చు. లగ్నం కూడా మారకుండా వేసేసేటప్పటికి ఏమైపోతుందంటే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ప్రకారంగా మనకి ప్లేసులు మారుతూ ఉంటాయి, కానీ మనకి లగ్నాలు వాటిల్లో చాలా పెద్ద మార్పులు రావు. అలాగే ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తేడాలో మనకి, అంటే 15 నిమిషాలు 5 నిమిషాలు 3 నిమిషాలలో మనకి చాలా వర్గాస్ మారుతూ ఉంటాయి. బట్ ఆ ఒక్క బేసిస్ మీద ఇక్కడ చెప్పడం అనేది కష్టమవుతుంది. సో RRR గారికి కూడా టఫ్ ఫైట్ అయితే ఉండబోతోందండి.
అయితే వైసీపీతో మాత్రం లేదు, వేరే ఇండిపెండెంట్ అభ్యర్థితో ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఓకే మ్యామ్, ఇలా ఒక్కొక్కరి నేమ్ అడుగుతూ ఉంటే మనకు డ్యూరేషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. లైక్ చాలా మంది ఉన్నారు, గంటా శ్రీనివాసరావు కానీ, ఎంఎవి సత్యనారాయణ, ఇలా కాకుండా మీ దగ్గర పక్కా వీళ్ళు గెలిచే అవకాశం ఉందని మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే వాళ్ళ నేమ్స్ మీరు చెప్పేస్తే చాలా హ్యాపీగా మేము నోట్ చేసుకుంటాం. మీరు నోట్ చేసుకోకలేదు, మీకే అన్ని తెలిసిపోతాయి ఇంకొక వారం 10 రోజుల్లో. బేసిక్గా ఇక్కడ మనం తెలంగాణలోనే ఉన్నాం కనుక ఒకసారి తెలంగాణ నుంచి ఎవరు వస్తారో చూద్దామండి. ఇక్కడ ఏమైపోయిందంటే బీఆర్ఎస్ పార్టీకి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లోనే ఉంది. అలాగే నేను చెప్పాను కూడా మీకు, బీఆర్ఎస్కి కూడా కొంచెం నిలబడి టఫ్ ఫైట్ ఇవ్వడానికి వాళ్ళకి టైం పడుతుంది. అలాగే వీళ్ళకి మళ్ళీ వెనక్కి రావడానికి కూడా దే నీడ్ ఎక్స్ట్రా ఎనర్జీ అండ్ ఎక్స్ట్రా ఫోర్స్. సో కొంచెం వీరైతే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బేసిక్గా ఇక్కడ మనకు చూసామనంటే కాంపిటీషన్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెసే కనపడుతుంది. సో ఈసారి బీజేపీకి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనకి మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి అయితే ఈటల రాజేంద్ర గారు వచ్చే అవకాశాలు. బేసిక్గా మనకి సికింద్రాబాద్ నుంచి చూసామంటే కిషన్ రెడ్డి గారు ఉన్నారు, దానం గారు ఉన్నారు. దానం గారు కూడా చాలా వెరీ వెల్ నోన్. ఇప్పుడు మీరు చూసారంటే ఆయనని ఆల్మోస్ట్ ఎవ్రీబడి రికగ్నైజెస్ హిమ్. చాలా మందికి తెలుసు, వారు చాలా పనులు కూడా చేశారు అండ్ చాలా పొలిటికల్గా కూడా వారు ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన కూడా చాలా టఫ్ ఫైట్ రాబోతుంది. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అని అంటే ఒక రకంగా మేము కూడా చెప్పడం కష్టమే. బట్ కొంతవరకు నాకు అనిపించింది ఏంటంటే టఫ్ ఫైట్ ఉన్నా కూడా ఈ దానం గారు తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా ఒకే దీనిలో వేసుకొచ్చారనమాట. ఒక్క 1 డే డిఫరెన్స్ అటు ఇటు ఉంది. సో దాంతో ఏమైపోయిందంటే గ్రహాలు ఇందాక నేను చెప్పినట్టు అవి మారవు కదా, వాటన్నిటికీ కూడా వాటి డ్యూరేషన్ ఉంటుంది. సో దాంతో కొంచెం ఎవరు గెలుస్తారు అన్న ఆలోచన మాత్రం వచ్చింది. బట్ కిషన్ రెడ్డి గారికి కొంచెం స్కోప్ ఉంది. బట్ స్టిల్ వీరిది మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందనే చెప్తున్నాను. బండి సంజయ్ గారు అయితే వచ్చేస్తారండి, వారికి అయితే డౌట్ లేదు. ఈటల గారికి కూడా చాలా బాగుంది. సో వారికి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. ఒక్క కిషన్ రెడ్డి గారిదే కొంచెం అనిపించింది టఫ్ ఫైట్ మాత్రం వీరికి ఉండబోతోంది అని. డీకే అరుణ గారిది కూడా చేశాను, వారిది కూడా కొంచెం టఫ్ ఫైట్ ఉంటుందని అనిపించింది. వారు కూడా కొంచెం కష్టపడతారు అనిపించింది. ఓకే మ్యామ్, గ్రేట్ మ్యామ్. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే రాజకీయాల్లోని సినిమాల తర్వాత రాజకీయాల్లో ఎక్కువ నెపోటిజం ఉంటుంది. వంశపారపర్యం కొడుకు ఇప్పుడు అంటే ఎప్పుడు తండ్రులు అందరూ చూస్తారు, కొడుకులు కూడా చాలా బాగా నడుస్తుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్ గారు, చంద్రబాబు గారు, లోకేష్. బట్ వాట్ ఎవర్ ద నెక్స్ట్ జనరేషన్ మ్యామ్, వాళ్ళకు కూడా ఇదే రాజయోగం ఉందా పాలిటిక్స్ లో, లేకపోతే ఎలా ఉండబోతుంది? మీకు నేను ఒక్క మాట చెప్పమంటారా? మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం. తండ్రికి రాజయోగాలు అంటే కొడుక్కి రాజయోగాలు ఉండాలన్న రూల్ లేదు. ఓకేనండి. మొత్తం పాలిటిక్స్ అంతా కూడా మీరు చూసుకుంటే ధనయోగాలు ఎంత ఉంటే అంత బాగా మనం సినిమాల్లో రాణిస్తాం. ఇట్ ఈస్ ఆల్ మనీ రిలేటెడ్. అఫ్ కోర్స్ వీనస్ బాగున్నాడు అనుకోండి, మంచి మంచి మూవీస్ వస్తాయి. కళాతృష్ణ లేకుండా కొన్ని మంచి మాస్ మూవీస్ చేసే వాళ్ళు ఉంటారు. సో సూపర్ డూపర్, వాళ్ళకి అసలు ప్రాబ్లం ఎప్పుడూ ఉండదు. సెలెక్టివ్గా చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి ఇక్కడ రాజయోగాలు అని కాదు. వీళ్ళకి ఏముంది, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. అఫ్ కోర్స్ కొంచెం పొలిటికల్గా వాళ్ళకి ఏవో ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, వాళ్ళు వెళ్తారు వస్తారు. ఒక రాజులాగా ఉండాలి అని అంటే ఓన్లీ పాలిటిక్స్ ఒక్కటే ఇస్తుంది, వేరే ఏ రంగము మనకి ఇవ్వదండి. మీరే గమనించుకోండి. ఇప్పుడు ముఖేష్ గారే ఉన్నారు, ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. ఈజ్ అ వెల్దీ మ్యాన్, కానీ ఆయనకి రాజయోగాలు ఎన్నున్నా ఆయన పరిధిలో ఆయన రాజు. బట్ హీఈస్ నాట్ రూలింగ్ ఎనీ స్టేట్ ఆర్ అ కంట్రీ ఆర్ వాట్ ఎవర్. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో రాజయోగాలు ఎంత బాగున్నాయో అంత మంచి పొలిటికల్ లీడర్ అవుతావు. అందులో మంచి పొలిటికల్ అవుతావా, చెడు అవుతావా, అది వేరే సంగతి. ఆ కాంబినేషన్స్ ఉంటాయి. వీరు బాగా రాణిస్తారనో రానివ్వరనో, వీరికి మంచి పేరు ఉంటుందనో చెడ్డ పేరు ఉంటుందనో అది తర్వాత చెప్పుకుంటాం. కానీ తండ్రి గారికి ఉన్న రాజయోగాలన్నీ కొడుక్కి రావాలి అని చెప్పి రూల్ అయితే అస్సలు లేదు. అయితే ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అక్కడే ఉండటం, అక్కడే చూడటం, ఆ ప్రపంచంలోనే ఉంటూ ఉంటారు కనుక డాక్టర్ గారి కొడుకు డాక్టర్ అయినట్టు అలాగా కొన్ని ఉన్నాయి చూసారా. ఇప్పుడు మీరు అన్నట్టు ఫిలింలో ఉన్న వాళ్ళు అందరు పిల్లలు వచ్చారా, రాలేదుగా, అవునా? ఇప్పుడు మన బాలయ్యబాబు గారికి 3 సంతానం, వారెవరూ రాలేదే. వస్తారు అని అంటున్నారు, వారు వస్తారో రారో తెలియదు. అలా కొంతమంది వచ్చిన వారు ఉన్నారు, కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. చాలామంది క్వైట్గా సైలెంట్గా వేరే వేరే పనులు చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. సో ప్రతి వారికి కూడా రాజయోగం అనేది వర్కౌట్ అవ్వాలి. రాజయోగం ఉంటేనే వీళ్ళు రాజులాగా ఉంటారు. రాజు అంటే ఇక్కడ లీడర్, పొలిటికల్ లీడర్. లేదు వాళ్ళకి ఆ యోగాలు లేవనుకోండి, చిన్న చిన్న యోగాలు ఉన్నాయనుకోండి, అఫ్కోర్స్ వాళ్ళు అందులోనే ఉంటూ ఉంటారు, చిన్న చిన్న పదవులు తీసుకుంటూ ఉంటారు. బట్ నాట్ అ వెరీ సిగ్నిఫికెంట్ రోల్, అది గుర్తుపెట్టుకోవాలి. గ్రేట్ మ్యామ్, స్టేట్స్ గురించి చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బట్ ఫైనల్ గా సెంట్రల్ లో కూడా అంతే టగ్ ఆఫ్ వార్ ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు వర్సెస్ మోడీ గారు ఎప్పుడు జరుగుతుంది, దాని గురించి ఏమైనా ప్రొడిక్షన్ ఉంటుందా? చూడండి, ఇక్కడ విషయం ఏంటంటేనండి, వీళ్ళకంటే కూడా బీజేపీ పరంగా కనుక మనం చూసుకుంటే వారు చేసిన పనులు కోర్స్ ఒక వేవ్ అండి, ఇది ఒక వేవ్ తోటి వచ్చింది ఇది. అలాగే వారికి కూడా చాలా వరకు చాలా ప్లేసెస్లో వారికి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కూడా కేరళ అదంతా మనం చూసుకున్నామంటే అక్కడ బీజేపీ వచ్చే అవకాశాలే లేవు.
తమిళనాడు చూసుకున్నాం అనుకోండి, ఒక ఆయన ఆయన పేరేంటి అన్నమలై. అన్నమలై కదా, ఆయన Yes. ఒక్కడే బీజేపీకి సపోర్ట్ Yes. చేస్తున్నాడు. బట్ మీరు గనక చూస్తే అన్నమలై ఎవరైతే ఉన్నారో వారు బీజేపీకి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. బట్ ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ఓన్లీ ఆంధ్ర తప్ప మిగతావన్నీ, ఇప్పుడు ఆంధ్రాలో కూడా బీజేపీకి ఎక్కడ స్థానం ఉందండి? Yes. ఇప్పుడు కూటమి వలన కదా వాళ్ళు వచ్చారు. సో ఒక రకంగా వాళ్ళకి కొంచెం ఈ ప్లేసెస్లో కొంచెం కష్టమే, బట్ దే విల్ కమ్. వాళ్ళకి కూడా ఛాన్సెస్ వస్తాయి, స్లోగా వస్తారు, అంత ఫాస్ట్గా అయితే ఈ ప్లేసెస్లో వచ్చే అవకాశాలు లేదు. సో వాళ్ళ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అందులోనే వాళ్ళు స్ట్రాంగ్గా రావాలి తప్ప, అఫ్ కోర్స్ ఇక్కడ కాంగ్రెస్ అనేది కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైతే వీక్గా ఉంటామో అక్కడ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు బీజేపీకి అసలు ఇప్పుడు ఎప్పుడూ లేదు. అలాంటిది ఈసారి బీజేపీ మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్మోస్ట్ మనం చెప్పుకున్న 3 లీడర్లు కూడా బీజేపీ వాళ్ళు Yes. కదా. సో వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నాం. వేరే మనం కాంగ్రెస్ని కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీస్ గురించి మనం అసలు డిస్కస్ చేయలేదు. సో ఓవరాల్గా ప్రజల్లో కూడా కొంచెం మార్పులు వస్తున్నాయి కనుక వీ కెన్ సే బీజేపీకి వచ్చే అవకాశాలే ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే మ్యామ్. అండ్ టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో అప్పుడే పతనం కూడా స్టార్ట్ అయింది పార్టీకి అని కూడా చాలా మంది. అవును, అంటే అది నేషనల్ పార్టీకి ఎదిగే అవకాశం ఏమైనా ఉందా మ్యామ్? నాకు అసలు అది నేషనల్ పార్టీగా ఎదిగే అవకాశాలు నాకేమీ కనిపించలేదండి. నేను అదే అంటున్నాను, ఒక బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకొని రావడానికి దానికి చాలా సమయం పడుతుంది. ఒకసారి స్కిప్ అయిపోయింది చేతిలో నుంచి, మళ్ళీ కొంచెం కష్టపడి రావాల్సిందే. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంలో చాలా వాల్యుబుల్ విషయాలు అయితే మా ఆడియన్స్ షేర్ చేశారు. సో మీ ప్రిడిక్షన్స్ ఇలాగే వర్కౌట్ అవుతూ అండ్ రిజల్ట్స్ కూడా అలాగే ఉండాలి అని, సో మీ ప్రామిసింగ్ ఆస్ట్రాలజిస్ట్ ఇలాగే జరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.